నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం మనం ఆర్టీసీ భవన్ దగ్గర ఉన్నాం. రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఆర్టీసీ కార్మికులు ఉన్నారో, రిటైర్డ్ వాళ్ళ ఒక బకాయిలు తీర్చడానికి ఇక్కడ వరుసగా మూడోసారి వచ్చి ఇక్కడ దీక్ష నిర్వహించారు. గత 2 గంటల నుంచి ఎంతో మంది జనాలు ఇక్కడ వచ్చేసి, మీరు చుట్టుపక్కల అయితే చూస్తున్నట్లయితే దాదాపు 5,000 మంది 6,000 మంది కార్మికులు వచ్చి ఇక్కడ దీక్ష కోసం నుంచున్నారు. నిరాహార దీక్ష చేస్తున్నారు. వాళ్ళొక బకాయిలు చెల్లించాలని, ఇచ్చిన మేనిఫెస్టోలో హామీలను తీర్చాలని చెప్పేసి ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని, అలానే ఆర్టీసీ యాజమాన్యాన్ని కోరుతున్నారు. ఈ యొక్క నిర్లక్ష్యాన్ని తొందరగా అరికట్టించి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు తగిన చర్యలు తీసుకొని వాళ్ళ యొక్క ప్రాణాలు మమ్మల్ని చంపకుండానే మా ఒక బాధను, ఆవేదనను అర్థం చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ దీక్ష నిర్వహించారు. సో చుట్టుపక్కల దాదాపు 5,000 నుంచి 6,000 మంది కార్మికులు ఇక్కడ దీక్షకు వచ్చారు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళ యొక్క ఆవేదన, వాళ్ళ బాధను తెలుసుకొని వాళ్ళకి కావాల్సిన చర్యలు ఏంటో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మరి ఆకలి అక్రందనలతోటి అంటే మా ఏమంటారు దాన్ని సహనం చనిపోయి మా ఆర్టీసీ కార్మికులు సావు బతుకుల మధ్యలో మిట్లాడుతున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈ యాజమాన్యము తర్వాత ప్రభుత్వం వీళ్ళ యొక్క తప్పుడు విధానాలతోటే ఈ బకాయిలు అనేటి ఇంత మొత్తంలో పేరుకపోవడానికి కారణం యాజమాన్యము తర్వాత మేనేజ్మెంట్, గవర్నమెంట్. ఎందుకంటే ఏదైతే ముఖ్యంగా ఈ పిఎఫ్ ఉందో, పిఎఫ్ ఎప్పటికప్పుడు ఇచ్చి ఉంటే పిఎఫ్ బకాయిలు అంతగా పేరుకపోయేటి కాదు. అదేవిధంగా ఏది ఏమైనా ఈ సంస్థ మనుగడ కోసం ఏదైతే ఈ ఆర్టీసీలో రిటైర్డ్ అయినటువంటి కార్మికులందరి శ్రమతోటి ఈరోజు సంస్థ మరి ఇంత మంచిగా వెలగడానికి కారణం కూడా వీళ్ళందరి శ్రమశక్తి ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులలో ఉన్నారు. మన మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ఏంటంటే గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అని చెప్పేసి అన్ని వర్గాల ప్రజలకు ఏదో ఒక రకంగా మేలు చేస్తున్నారు. అయితే మేము రేవంత్ రెడ్డి గారికి సవినంగా మనవి చేసేది ఏంటంటే, మరి ఆర్టీసీ కార్మికులమైన మేము కూడా మరి నీ యొక్క ప్రజాపాలనలో భాగస్వాములమే, మేము ప్రజలమే అనేది మీరు గుర్తించి మరి మామూలు ప్రజలకు చేస్తున్నటువంటి మేలులో కొంతనైనా ఆర్టీసీ కార్మికులకు మేలు చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, పాత్రికేయులకు ముఖ్యంగా మీరే ఎక్స్పోజ్ చేయాలి, మీరే మాకు కొంచెం అండ. కాబట్టి మీ మీడియా ద్వారా మేము కోరేది ఏంటంటే, ముఖ్యంగా ఆర్టీసీ ఉన్నతికి కారణమైనటువంటి ఏదైతే ఈ చివరి దశలో ఏదైతే రిటైర్మెంట్ అయి నానా కష్టాలు పడుతున్నటువంటి ఆర్టీసీ కార్మికుల యొక్క వారి యొక్క బాధలను గుర్తెరిగి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మరి అందరికీ చేసే అటువంటి ఏదైతే మేలు కార్యక్రమాలు చేస్తున్నారో మరి ఆర్టీసీ కార్మికులకు కూడా మేలు చేయాలని చెప్పేసి చెప్తున్నాం. అదేవిధంగా మన అందరికీ తెలుసు, ఏదైతే 2019లో ఏదైతే ఆర్టీసీలో కనివిని ఎరగని రీతిలో మన రాష్ట్రంలో దాదాపుగా 57 రోజుల స్ట్రైక్ జరిగింది. ఆ స్ట్రైక్ జరిగినప్పుడు కూడా ఇప్పటి గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి మరి మాకు ఎంతో చేయూతనిచ్చి మా యొక్క ఆ స్ట్రైక్ను, మా యొక్క సమస్యల మీద ముందుండి మరి ఆయన ఆ రోజు స్ట్రైక్లో కూడా మాకు మద్దతుగా నిల్చున్నారు. అదేవిధంగా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి ఆర్టీసీ కార్మికుల యొక్క బాధలు, సాధక బాధలు అన్నీ తెలుసు. కాబట్టి మేము సవినంగా ఈరోజు బస్ భవన్ నుండి వారిని అప్పీల్ చేస్తున్నాం. దయచేసి మీరు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ప్రజలను మంచి పాలన చేస్తున్నారని చెప్పి అనుకుంటున్నాం. కానీ ఆర్టీసీ కార్మికుల దగ్గరికి వచ్చే వరకు మీరు చిన్న చూపవద్దు. ఆర్టీసీ కార్మికుల యొక్క సాధక బాధలన్నీ మీకు తెలుసు. కాబట్టి తెలిసిన ముఖ్యమంత్రిగా మా యొక్క సమస్యను మరి త్వరలోనే సాల్వేషన్ చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా సార్, ఇది వరుసగా 3వ దీక్ష. మరి మీ బాధ ఉంటే దీక్ష వరకు మిగిలిపోతుందని మీకు అనిపిస్తుందా ప్రభుత్వం వల్ల? అయితే మేము ఏంటంటే మేడం, ముఖ్యంగా గౌరవనీయులు ఎవరైతే మా ఎండి గారు ఉన్నారో, లాస్ట్ టైం మేమైతే ఇదే విధంగా బస్ భవన్ ను దిగ్బంధం చేసి చాలా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం తీసుకొని చేసినాం. అప్పుడు చేసినప్పుడు మరి మా యొక్క సాధన కమిటీకి సంబంధించినటువంటి కేంద్ర నాయకత్వానికి మరి అప్పుడు ఇదే ఎండి గారు నాగిరెడ్డి గారు ఏం చెప్పారంటే, మీ యొక్క సమస్యలను, మీ పెండింగ్ బకాయిలను రాబోయే మార్చు లోపల మీకు మీ పెండింగ్ బకాయిలన్నీ చెల్లిస్తామని చెప్పారు. చెప్పిన తర్వాత ఊసేలేదు ఆయన, దాని గురించి ప్రయత్నం కూడా చేస్తలేరు. ఎందుకంటే సజ్జనార్ గారు ఉన్నప్పుడన్నా కనీసం ఇంత అప్పుడోటి ఇంత డిఏలో మొన్న మాట్లాడము ఆర్టీసీ కార్మికులకు చిన్నగానన్నా మేలు చేసేటువంటి కార్యక్రమాలు ఆయన తీసుకున్నాడు. కానీ నాగిరెడ్డి గారు ఏమీ చేయడం లేదు. ముఖ్యంగా ఏంటంటే మేము చెప్పేది ఒకటే,
ఏదైతే 2019లో స్ట్రైక్ చేసినప్పుడు ఏదైతే జేఏసీ నాయకులుగా చలామణి అయి ఆ రోజు 57 రోజుల స్ట్రైక్ చేసి కార్మికులను ముంచినటువంటి నాయకులే ఈ రోజు మరి మొన్న జరిగినటువంటి స్ట్రైక్ లో కూడా 3 దినాలు స్ట్రైక్ జరిగినప్పుడు మరి ఆ స్ట్రైక్ లో ఏదైతే 31 డిమాండ్స్ పెట్టినప్పుడు మొత్తం డిమాండ్స్ ఒప్పుకుంటున్నాం, ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి డిమాండ్స్ 3 మాత్రమే ఒప్పుకుంటలేమని చెప్పేసి ఇప్పుడు రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ మరి ప్రభుత్వం చెప్పింది. కానీ చెప్పినప్పుడు మరి ఈ ఏదైతే కార్మికులను మోసం చేయడానికి అలవాటు పడ్డటువంటి ఈ ఏదైతే ట్రేడ్ యూనియన్ నాయకత్వాలు ఉన్నాయో మరి వాళ్లకు తెలియంది కాదు. మరి ఏదైతే ఒక స్ట్రైక్ నోటీస్ ఇచ్చిన తర్వాత ఆ స్ట్రైక్ మీద యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ స్పందించి దాన్ని సాల్వేషన్ చేసినప్పుడు మెరిట్స్ రూపకంగా మరి రిటర్న్ లో తీసుకోవాల్సినటువంటి బాధ్యత, గురుతరమైన బాధ్యత వాళ్ళకు ఉంది. కానీ వాళ్ళు తీసుకోలేదు. తీసుకోకుండా వాళ్ళు మరి ఎందుకు మరి ప్రభుత్వానికి లొంగుతున్నారో, వాళ్ళ లోపాయకరమైనటువంటి ఏదన్నా సంఘటన ఉందేమో అని చెప్పేసి మా రిటైర్డ్ కార్మికులు ఆలోచన చేస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పటికైనా మా చావులను ఆపండి, మా యొక్క బాధలను తీర్చండి. ఒకవేళ మా యొక్క బాధలను తీర్చకపోతే మీ ప్రభుత్వానికి ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ కు ఆర్టీసీ కార్మికుల ఉసురు ఏ విధంగా తలిగిందో తలిగి ఏదైతే ఇప్పుడు ఫామ్ హౌస్ కి ఆయన అంకితమైండో అదే విధంగా మరి రేవంత్ రెడ్డి గారు రేపు రాబోయే రోజులలో మరి మీ పరిస్థితి అట్లా రావద్దని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇంతో అంతో మీరు మరి అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తున్నారు కాబట్టి మీరు కొంచెం స్పెషల్ అపీరెన్స్ తీసుకొని మా యొక్క ఆర్టీసీ కార్మికుల యొక్క బాధలను అర్థం చేసుకొని మరి మాకు రాబోయేటువంటి రోజుల్లో మరి మా యొక్క బకాయిలను, పెండింగ్ బకాయిలను మరి కొంతలో కొంత కూడా ఇచ్చుకుంటూ రావాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అదేవిధంగా ఏదైతే ఈ మహాలక్ష్మి అనే కార్యక్రమం తీసుకున్న తర్వాత మీ ప్రభుత్వానికి మంచి పేరు రావడానికి కూడా మా కార్మికులు శాయశక్తుల ప్రయత్నాలు చేసి ఎంతో కష్టపడుతున్నారు. ఒక బస్సులో దాదాపుగా 50 మందిని తీసుకెళ్లటువంటి పరిస్థితులలో 150 మంది ప్యాసింజర్లను తీసుకొని పోతున్నారు. మీరే అంటున్నారు 100% ఓఆర్ వస్తుందని చెప్పి, మీరే అంటున్నారు సంస్థ లాభాలలో ఉందని చెప్పి. మరి సంస్థ లాభాలలో ఉంటే మా పిఎఫ్ డబ్బులను ఎందుకు వాడుకుంటున్నారు? మేము జమ చేసుకున్నటువంటి మా ఏదైతే సొసైటీ ఉందో కార్మికుల సొసైటీ సిసిఎస్, ఆ సిసిఎస్ డబ్బులను కూడా మీరు ఎందుకు వాడుకుంటారు? వాడుకున్న డబ్బులను మరి ఇవ్వాలి కదా. ఇచ్చి మరి ఏదైతే పెండింగ్ ఉన్నటువంటి సమస్యలు కార్మికులు ఎంతో బాధపడుతున్నారు. దాదాపుగా మేడం 9 సంవత్సరాల నుంచి రిటైర్డ్ కార్మికులు నానా అవస్థలు పడుతున్నారు. చాలా మంది చనిపోతున్నారు. దాదాపుగా మేము చాలా ఆక్రందనతో చెప్తున్నాం. ఎందుకంటే మా కార్మిక సోదరులు ఇప్పటికీ 350 మంది చనిపోయారు మేడం. 350 మంది చనిపోవడం జరిగింది. అదేవిధంగా మొన్న ఒక 1 వీక్ బ్యాక్ దాదాపుగా ఒకటే రోజు ముగ్గురు చనిపోయారు. అంటే ఇట్లా మమ్మల్ని చంపుకుంటూనే పోతారా? మా యొక్క సమస్యను సాల్వేషన్ చేయరా అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా మించిపోయింది లేదు. రేవంత్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితులలో కూడా ఆర్టీసీ కార్మికులకు, రిటైర్డ్ కార్మికులకు మేలు చేస్తారనే ఆశ మాకుంది. తప్పనిసరిగా వారు మా యొక్క కోరికలను మన్నిస్తారని చెప్పేసి కూడా ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉంది. తప్పనిసరిగా మా యొక్క సమస్యను సాల్వేషన్ చేయాలి. అదేవిధంగా ఏదైతే మేనేజ్మెంట్ ఉందో దాదాపుగా ఈ మేనేజ్మెంట్దే తప్పు. ఎందుకంటే మేనేజ్మెంట్ అనేది కార్మికుల సమస్యలను దృష్టికి తీసుకెళ్లకుండా మేనేజ్మెంట్ అటు ప్రభుత్వానికి ఇటు కార్మికులకు మధ్యలో సంధానకర్తలాగా ఉండి మరి మా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం బాధ్యత, గురుతరమైన బాధ్యత ఎండి గారికి ఉంది, యజమాన్యానికి ఉంది. మరి వాళ్ళు ఒకవేళ ఇదే విధంగా స్పందించకపోతే ఒక సామెత ఉంది మేడం, మీ అందరికీ తెలుసు, మీదాకు రాలిపోతే కిందకు నవ్వుద్దట. ఈ రోజు మేము రిటైర్డ్ అయినాం, రేపు రాబోయే రోజులలో మీరు కూడా రిటైర్డ్ అవుతారు. మీరు రిటైర్డ్ అయిన తర్వాత ఏదైతే మా ఈ రోజు రిటైర్డ్ అయినటువంటి కార్మికులకు జరిగేటువంటి బాధ, ఆక్రందన రేపు మీకు కూడా ఆ బాధ, ఆ ఆక్రందన కలిగితే మరి అర్థమైందని చెప్పేసి నేను ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే యాజమాన్యం ఉందో ఈడీలకు కానీ తర్వాత ఎండి గారికి కానీ నేను సూచన చేస్తున్నా. దయచేసి ఇప్పటికైనా మీరు చేసేటువంటి తప్పిదాలతోటి ఎప్పటి డబ్బులు అప్పుడు ఇచ్చి ఉంటే పెండింగ్ బకాయిలు ఉండేటి కాదు కదా. ఏదైతే గత ప్రభుత్వం దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం అది 2017లో మాకు ఆర్పిఎస్ చేయాలి, 2017లో చేయలేదు, 2021లో కూడా చేయాలి, 2021లో కూడా చేయలేదు. ఏదో వచ్చిండు కంటి తుడుపుగా, సరే
గుడ్డి కంటే మెల్లనేమన్నట్టు మరి గౌరవ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2017లో పే స్కేల్ చేసి ఆఖరిగా ఇప్పుడు ఇదే పరిస్థితి ఇంకా నెలకొని ఉంటే, ఇంకా బకాయిలు చెల్లించకపోతే తదుపరిగా ఇంకా ఎలాంటి దీక్ష కొనసాగుతూనే ఉంటది అంటారా? ఒకటి మాత్రం చెప్తున్నా మేడం, రాబోయే రోజులలో మరి మా సాధన కమిటీ ఏం నిర్ణయం తీసుకుంటుందో, ఒకవేళ సీరియస్ నిర్ణయం తీసుకోకపోతే ఈ ప్రభుత్వం స్పందించదు, యాజమాన్యం స్పందించదు. కాబట్టి అవసరమైతే నిరాహార దీక్ష చేయడానికి కూడా కార్మికులు వెనకాడరని చెప్పేసి హెచ్చరిస్తూ మరి మా సమస్యను సానుకూలంగా స్పందించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా ఏదైతే మీడియా ఛానల్స్ ద్వారా మనవి చేస్తా ఉన్నాం.